పాకిస్తాన్ లోపల టెర్రరిస్ట్ ఉండడం కాదు, అదే ఓ టెర్రరిస్టుల ఫ్యాక్టరీ. లష్కర్-ఎ-తోయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్ వంటి తీవ్రవాద సంస్థలను పెంచి పోషించి ఇతర దేశాలలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేస్తోంది పాక్. 7 దశాబ్దాలకు పైగా పాకిస్తాన్ చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇస్లామాబాద్ కి అందుతున్న ఆర్థిక సాయాన్ని నియంత్రిస్తే తప్ప తీవ్రవాదుల ఆగడాలకు కళ్ళెం పడదని భారత్ భావిస్తోంది. ఇందుకు 2 విధాలుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ లో ఉంచేలా చేయాలనేది మొదటి వ్యూహం. 2018 నుంచి 2022 అక్టోబర్ వరకు పాక్ ఈ లిస్ట్ లో ఉండేది. ఈ జాబితాలో ఉండే దేశాలకు సాధారణంగా పెట్టుబడులు రావడం కష్టం. ఎఫ్డిఐలు లేకపోతే వ్యాపారాలు నడపడం ఇబ్బంది అవుతుంది. నిధుల కొరత ఏర్పడితే పాకిస్తాన్ భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడదని భారత్ భావిస్తోంది. కానీ ఇది జరగాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో దాదాపు 40 సభ్య దేశాలు ఉంటాయి. ఈ సభ్య దేశాలు మద్దతు ఉంటే తప్ప అది అమలు కాదు. తీవ్రవాద దాడుల అనంతరం భారత్ కి అనేక దేశాల నుంచి సంఘీభావంగా సందేశాలు వచ్చాయి. అందులో యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఈయూలతో పాటు సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు ఉన్నాయి. దాదాపు 23 దేశాల మద్దతు లభించిందని, మిగతా దేశాలను కూడగట్టొచ్చని భారత్ అనుకుంటోంది. ఇక రెండోది IMF. ప్రపంచంలో పాకిస్తాన్ డిపెండ్ అయినంతగా IMF పైన ఆధారపడిన దేశాలు లేవు. 24 సార్లు అది పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు IMF బెయిల్అవుట్ చేసింది. గత ఏడాది జూలైలో కూడా $7 బిలియన్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ డబ్బు మొత్తం ఒకేసారి ఇవ్వరు, ఎప్పటికప్పుడు సమీక్షించి ఇన్స్టాల్మెంట్ గా విడుదల చేస్తారు. వీరిచ్చిన నిధులను పాక్ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తోందని చెప్పి పాకిస్తాన్ కు నిధులు రాకుండా చేయాలనేది భారత్ వ్యూహంగా ఉంది. పాకిస్తాన్ మిలిటరీ, SSG, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISIలు ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తాయి. హైబ్రిడ్ వార్ మోడల్లో భాగంగా అన్నిట్లోనూ టెర్రరిస్ట్ ప్రాక్సీలను భాగస్వాములు చేస్తాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడుల్లో కీలకంగా వ్యవహరించిన మూసా కూడా పాకిస్తాన్ సైన్యంలో పనిచేసి ఆ తర్వాత లష్కర్-ఎ-తోయిబాలో చేరిన విషయం బయటపడింది. అంతెందుకు, ముంబై ఉగ్రవాద దాడుల్లో కీలకమైన హఫీజ్ సయీద్ ప్రస్తుతం ISI సంరక్షణలో ఉన్నాడు. ఆయన ఇంటినే సబ్ జైలుగా మార్చి సకల సౌకర్యాలు అందజేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడుల అనంతరం భారత్ కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా సయ్యూద్ ను హతమార్చే అవకాశం ఉందన్న అనుమానాలు పాక్ ఉన్నాయి. అందుకే సయ్యూద్ కు 5 అంచెల భద్రతను పెంచారు. మరోవైపు సయ్యూద్ ను హతమారుస్తామని లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ప్రకటించడం కలకలం రేపుతోంది. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ తన SSG కమాండోలను ముజాహుద్దీన్ చొరబాటుదారుడిగా జమ్మూ కాశ్మీర్ లోకి పంపినట్లు భారత ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కార్గిల్ రివ్యూ కమిటీ నివేదికలో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. అలాగే 2008 ముంబై దాడుల్లో కీలకంగా ఉన్న లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులకి మిలిటరీ తరహా శిక్షణను పాక్ అందించింది. మెరైన్ ఆపరేషన్స్, సర్వేలెన్స్, హోస్టేజ్ సిచ్యువేషన్స్ లో ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది. ఈ దాడుల్లో కీలకంగా ఉన్న డేవిడ్ హాడ్లీ అమెరికా దర్యాప్తు సంస్థ FBI కి ఈ విషయాన్ని చెప్పారు. అలాగే దాడుల సమయంలో పోలీసులకు సజీవంగా చిక్కిన అజ్ముల్ కసబ్ కూడా ఇదే మాట చెప్పాడు. జిహాదీ టెర్రరిస్టులను పాక్ హీరోలుగా పేర్కొంటుంది. ఒసామా బిన్ లాడెన్, ఐమన్ అల్ జవాహరి, జలాలుద్దీన్ హక్కానీలను పాక్ పాలకులు కీర్తించిన సందర్భాలున్నాయి. కశ్మీరీలను పాకిస్తాన్ కు తీసుకొచ్చి వారికి శిక్షణ ఇస్తాం, ముజాహుద్దీన్లుగా వాళ్ళు భారత సైన్యం పైన పోరాటం చేస్తారు అని పాకిస్తాన్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ముషారఫ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉగ్రవాదులకి మధ్య సాన్నిహిత్యాన్ని రుజువు చేయడానికి ఇలాంటి సాక్ష్యాలు చాలానే ఉన్నాయి. ఈ సాక్ష్యాలను అంతర్జాతీయ వేదికలపైన ప్రదర్శించి పాక్ ను ఏకాకిని చేయాలనేది భారత్ ఉద్దేశం.